హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. అండ్ ఇవాళ సాటర్డే అండి, ఈవినింగ్ నాగార్జున గారు వస్తారనమాట. అండ్ ఇవాళ మనకు చూపించే ఎపిసోడ్ ఆల్రెడీ నిన్న షూట్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ ఎలిమినేషన్ అనేది మేబీ ఇప్పుడు షూట్ అవుతూ ఉండొచ్చు. ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది ఇవాళ అవుతూ ఉండొచ్చు. బట్ మనకైతే ఎలిమినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే నాగమణికంఠ అండ్ పృథ్వీరాజ్, ఇంకా విష్ణుప్రియ అండ్ శేఖర్ పాషా, ఇంకా సోనియా ఆకుల, నెక్స్ట్ బెజవాడ బేబక్క. 6 మెంబర్స్ ఉన్నారనమాట నామినేషన్స్లో. ఎవరు నామినేట్ అవుతారు ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే ఎవరికి ఎక్కువ నామినేషన్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ రీజన్స్ ఎవరికి ఉన్నాయి అని అనుకుంటే, ఫస్ట్ అయితే మనకి ఈ 8th సీజన్లో అసలు పస లేదండి, అసలు మజానే లేదు. మొత్తం గొడవలు, తిట్టుకోవడాలు, అరవడాలు, ఇది తప్పితే ఒక కామెడీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఫన్గా మాట్లాడుకునేది లేదు. ఇట్లా మాట్లాడితే కథం గొడవ, ఏం లేదు. మాట్లాడితే గొడవ, ఫస్ట్ గొడవ, తర్వాత ఏదైనా. ఫస్ట్ గొడవ పెట్టుకున్నాకే తినడమైనా, పడుకోవడమైనా, ఏదైనా మాట్లాడుకోవడమైనా గొడవ తర్వాతే. సో ఈ ఎంటర్టైన్మెంట్ లేక అసలు ఇంకోటి ఏంటంటే, ఈ సీజన్లో పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. అంతగా వైరల్ అయిన వాళ్ళు, లేదంటే అందరికి గుర్తుపట్టేంతగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ రీజన్ అదనమాట. అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎవరు చూడడానికి కూడా. అండ్ కొంచెమైనా ఎంటర్టైనింగ్గా ఉంటే ఫాలోవర్స్ పెరుగుతారనమాట చూడడానికి. బట్ ఈసారి ఒక్క క్యాండిడేట్ కూడా ఎంటర్టైన్ చేసే క్యాండిడేట్ లేదు. విష్ణుప్రియ ఉంది అంటే తను బయటే చేస్తుంది, మరి లోపల ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఒక మూలకెళ్ళి కూర్చుంటుంది, ఏదైనా అంటే ఫీల్ అయిపోయి నేను ఆడను, నేను చేయను, అది అని చెప్పేసి మాట్లాడుతుంది. అండ్ బెజవాడ బేబక్క అయితే తను బయట చేసినట్టు, మనకి నార్మల్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చేసినట్టు తను కామెడీ చేస్తే అసలు హౌస్లో నుంచి బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. బట్ తను ఏం చెయ్యట్లేదు, అదేంటో అర్థం అవ్వట్లేదు. మరి బ్రెయిన్ పని చేయట్లేదో ఏమో లోపలికి వచ్చాక. ఆవిడకు కూడా ఈ గొడవల మధ్యలో అన్ని బ్రెయిన్ బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట వీళ్ళందరినీ చూశాక అని అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నామినేషన్స్లో మణికంఠ ఉన్నాడనమాట, నాగమణికంఠ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ లేవండి. ఎందుకంటే ఒక 2 days నుంచి బాగా సింపతి అయితే బాగా వర్కౌట్ అయిందనమాట. నామినేషన్ డే ఏడ్చాడు కదా, బాగా ఏడ్చి తన బాధ అంతా చెప్పుకున్నాడు కదా. సో అప్పటి నుంచి కొంచెం చేంజ్ కనిపిస్తుంది. సో తను ఎప్పుడైనా జనాలు చేంజ్ అంటే చెడుగా చేంజ్ అయితే పట్టించుకోరండి, వదిలేస్తారు. బట్ మంచిగా చేంజ్ అయితే మాత్రం వదలరు, ఓట్స్ గుద్దుతానే ఉంటారనమాట. సో అలాగే ఇప్పుడు నాగమణికంఠకు కూడా ఓట్స్ పడుతున్నాయి. బెటర్ అయ్యాడనమాట, తను మాట్లాడడం కానీ కలవడం కానీ అన్నీ బాగా చేస్తున్నాడు. సో అందుకనే నాగమణికంఠ అయితే వెళ్ళే ఛాన్స్ లేదు. బట్ ఉన్నా కూడా తను పెద్దగా టాస్కుల్లో కానీ, లేదంటే ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ పెద్దగా తనతో యూజ్ లేదు. టాస్కుల్లో ఆడతాడు అన్న నమ్మకం అయితే నాకైతే రావట్లేదు. అదనమాట. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే ఏమో చెప్పలేము. అంటే మొన్నే కదా పెద్దగా గొడవలు అయ్యాయి. మరి 2 days ఏమైనా ఇలా ఉంటే నామినేషన్స్ తప్పించుకోవచ్చు అన్న దాంతో ఏమైనా ఇలా చేంజ్ అయ్యాడు అనేది తెలీదు. మళ్ళీ మండే నుంచి తెలుస్తుంది అనమాట తన అసలు రూపం అనేది. సో అలాగే ఉంటాడా లేదంటే చేంజ్ అవుతాడా అనేది తెలీదు. బట్ నామినేషన్స్లో అయితే సేవ్ అయ్యే అవకాశం మాత్రం ఉంది, చాలా 99% సేవ్ అవుతాడు. అండ్ నెక్స్ట్ పృథ్వీ అయితే తను టాస్క్లో ఓకే, ఫిజికల్గా బాగానే ఆడుతున్నాడు. కొంచెం మాటలు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. సో ఎవరేదన్నా అన్నా తొందరగా సీరియస్ అవుతున్నాడు. సో ఫస్ట్ మాటలు కంట్రోల్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అది అన్నమాట. పృథ్వీ అయితే ఫిజికల్గా బాగానే ఆడుతున్నాడు, కానీ ఫాల్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు అనమాట బాగా. అండ్ నిన్న కూడా మన ఈ బ్రిక్స్ టాస్క్లో ఫస్ట్ పడేయడం స్టార్ట్ చేసిందే తను. సో తను పడేయకుండా ఉంటే నీట్గా అయిపోయేదన్నమాట గేమ్. అదొకటి. మళ్ళీ సీత మీద కొంచెం ప్లేట్స్ కడగము, ఇక్కడే ఉంచుతాము, తీసుకెళ్ళి మీరే కడగండి. సో ఆ డిస్కషన్ కూడా నడిచిందనమాట. సో ఫిజికల్గా అయితే స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మేబీ తిని కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. 99% తిని కూడా సేవ్ అవుతాడు. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ అసలు ఎందుకు వచ్చిందో, తను బయట ఎలా ఉంటుంది, అసలు లోపల ఎలా ఉంది, బయట ఎంత యాక్టివ్గా ఉంటుంది,
ఎంత ఫన్నీగా ఉంటుంది అసలు. తను ఎందుకు వచ్చిందో కూడా తనకే తెలియకుండా ఏదో ధ్యాసలో ఉండిపోతుంది అనమాట. ఏదో అయిపోయింది అని చెప్పేసి నాలో ఉన్న ఫైర్ అంతా తీసేసారు బిగ్ బాస్. లోపలికి వచ్చాక నాలో ఫైర్ లేదు బిగ్ బాస్, బయట ఉన్నంత ఫైర్ లేదు బిగ్ బాస్ అని చెప్తుంది. సో ఉండడానికి ట్రై చేయొచ్చండి, ఫన్నీగా ఉండడానికి. తనకు ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఇవన్నీ అలవాటు కాబట్టి సో తను అనుకొని చెయ్యొచ్చు, కామెడీ చెయ్యొచ్చు, హెల్దీ కామెడీ చెయ్యొచ్చు. బట్ ఎందుకో తన లోకంలో తను ఉండిపోతుంది అనమాట. ఒక దగ్గర కూర్చుంటుంది, ఎవరైనా గొడవ పడుతుంటే నవ్వుకుంటుంది, పెద్దగా పట్టించుకోవట్లేదు అదనమాట. సో విష్ణుప్రియకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, బయట నుంచి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తనకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా నార్మల్గానే, సో దానివల్ల ఏమైనా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ శేఖర్ పాషా చెప్పాలంటే హౌస్లో కొంచెం కామెడీ ఎంటర్టైనింగ్గా ఉండేది శేఖర్ పాషా ఒక్కలే అనమాట. సో బయట జనాలు అంటున్నారు పాడైపోయిన కామెడీ చేస్తున్నాడు, మురిగిపోయిన కామెడీ చేస్తున్నాడు, ఏదో చెయ్యాలి కదా అన్నట్టు చేస్తున్నాడు అని అంటున్నారు. కానీ బట్ హౌస్లో మాత్రం కొంచెం కామెడీగా, కొంచెం ఎంటర్టైనింగ్గా, కొంచెం మంచిగా మాట్లాడుకుంటూ అందరిలో కలవడం కొంచెం శేఖర్ పాషా గారిదే అవుతుంది. అండ్ తను చేసే కామెడీయే, తను వేసే జోక్సే బయట బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన కామెడీని ట్రోల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. సో బిగ్ బాస్ కొంచెం బయట జనాల్లోకి వెళ్తుంది ఈ కామెడీ వేలో అంటే అది శేఖర్ పాషా వల్లే అని అర్థమవుతుంది అనమాట. నార్మల్గా బయట సోషల్ మీడియాలో ట్రోల్స్లో వాటిల్లో చూస్తే, యూట్యూబ్ ట్రోల్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో శేఖర్ పాషా ఎక్కువ కనిపిస్తున్నారు. సో నెక్స్ట్ అయితే సోనియా అసలు స్టార్టింగ్లో ఉన్న 3 days ఉన్న వేడి సోనియాలో ఇప్పుడు కనిపించట్లేదు, చాలా తగ్గిపోయింది, సైలెంట్ అయిపోయింది అనమాట. ఒక మూలను కూర్చుంటుంది వెళ్ళి. సో అండ్ అఖిల్తో కొంచెం క్లోజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ తర్వాత ఏం చేస్తుందో తెలీదు పాపం. అఖిల్ అంటున్నాను, నిఖిల్ని. సో నిఖిల్తో అయితే క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ తను పెద్దగా మాట్లాడింది కానీ నేను ఆడపుల్ని, నాతో ఆడితే కానీ మజా ఉండదు అది అని చెప్పేసి బాగానే కూసిందనమాట మాటలు నిఖిల్ దగ్గర. సో ఆడపులి లక్షణాలు ఒక్కటి కూడా లేవండి తన దగ్గర. ఎందుకంటే తను ఇంతవరకు ఒక కరెక్ట్ ఫిజికల్ టాస్క్ ఒక్కటి కూడా ఆడలేదు. సరే ఏమైనా ఎంటర్టైన్ చేస్తుందా అంటే ఎంటర్టైనింగ్ లేదు, ఏమైనా కుకింగ్లో ఏమైనా కనిపిస్తుందా అంటే ఎక్కడా లేదు, క్లీనింగ్లో ఏమైనా కనిపిస్తుందా అంటే చాలా తక్కువ కనిపిస్తుందండి. ఫస్ట్ 2-3 days అయితే నోరేసుకొని పడిపోయి బాగా స్క్రీన్ స్పేస్ తీసుకుంది, తను ఒక్కతే తీసుకుంది. తర్వాత రోజు నుంచి నామినేషన్స్ దగ్గర నుంచి అసలు మొత్తం పడిపోయిందనమాట. అసలు ఎక్కడో ఒక దగ్గర మూలకెళ్ళి కూర్చోవడము, ఎవరితో మాట్లాడకుండా ఏదో ఆలోచనలో ఉండడము, ఫీల్ అయిపోవడము, ఇలాంటివన్నీ చేస్తుందన్నమాట. సో అఖిల్ కొంచెం తన మీద జాలి చూపిస్తున్నాడా లేదంటే ఇష్టం చూపిస్తున్నాడా ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళైతే క్లోజ్ అవుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది అని అనిపించేలాగా చేస్తున్నారు. సో అదనమాట. సోనియాకి అంటే తను మాట్లాడిన మాటలు ఫస్ట్ 2 days తను అరిచిన అరుపులు, పాయింట్స్ మాట్లాడడం కానీ, గట్టిగా తను డిఫెండ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చూసి ఉన్నారు కాబట్టి జనాలు తను చాలా ఇంటెలిజెంట్ అని అర్థమైపోతుంది. తనకి మాట్లాడే వే కూడా కొంచెం గట్టిగా, తన పాయింట్ తను గట్టిగా పెట్టి మాట్లాడగలదు అనేది కూడా అర్థమైపోతుంది. కాబట్టి అంటే తను ఇంకా ఫిజికల్ టాస్క్ ఆడలేదనే కానీ మాటల్లో అయితే తెలుస్తుంది తను గట్టిగా వాదించగలదు అని. సో సోనియా కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే లేవు, 99% సేవ్ అవుతుంది సోనియా కూడా. అండ్ బేబక్క తను బయట చేసినంత ఎంటర్టైన్మెంట్ అంటే రీల్స్లో కానీ లేదంటే యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఇవన్నీ చూసుకుంటే మనం అసలు ఎంత పడి నవ్వేలాగా చేస్తాను అన్నమాట తను ఎంటర్టైనింగ్. బట్ హౌస్లోకి వచ్చాక ఏమైపోయిందో తెలీదు. సేమ్ బయట ఉన్నట్టు హౌస్లో కూడా ఉంటే తను వెళ్ళే ఛాన్సే లేదు. కొన్ని వీక్స్ వరకు తను హౌస్లోనే ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. బట్ మరి అక్కడికి వచ్చాక ఈ మందనంతా చూసి తన బ్రెయిన్ బ్లాక్ అయిపోయిందో ఏమో తెలియదు కానీ తనైతే కామెడీ చేయడం కానీ మాట్లాడడం కానీ చాలా తగ్గించేసింది అనమాట. సో అది తను మాత్రం బయట ఉన్నట్టు
బిగ్ బాస్ హౌస్లో కూడా కామెడీ చేసుకుంటూ బాగుంటే కొన్ని వీక్స్ వరకు సర్వైవ్ అయ్యేదాన్ని అర్థమవుతుంది. బట్ తను ఎందుకు అలా ఉంటున్నారో తెలీదు. అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఇప్పుడు మనం లాస్ట్ 7 seasons నుంచి చూస్తూనే ఉన్నాం. ఆనవాయితీగా ఫస్ట్ ఆంటీస్ ఎవరైతే వస్తారో వాళ్ళని పంపించడం అనేది ఆనవాయితీ అనమాట. దాన్ని ఇంకా మనం మార్చలేమేమో అని అనిపిస్తాం. ఒకవేళ ఇవాళ బేబక్క కానీ ఎలిమినేట్ అయితే ఇవాళ సో రేపు వస్తుంది మనకు ఎపిసోడు, ఎలిమినేషన్ ఎపిసోడు. సో ఎలిమినేట్ అయితే ఇంకా బిగ్ బాస్కి అదొక ఆనవాయితీ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు, మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఫస్ట్ ఆంటీస్ ఎవరైతే ఆంటీస్ వస్తారో ఆంటీస్ని ఫస్ట్ పంపించడం ఒక పద్ధతిగా అయిపోతుంది అనమాట, సాంప్రదాయంగా అయిపోతుంది బిగ్ బాస్కి. మరి ఎందుకో తెలీదు, బాగానే తను కుక్ చేయడం, తను వెళ్ళిపోతే ఫస్ట్ కుకింగ్కి ఇబ్బంది అవుతుంది. అది ఎలా చేసుకుంటారేమో తెలీదు. అండ్ బేబక్క వెళ్ళిపోతే మరి తన ప్లేస్లో కంపల్సరీ అయితే రీఎంట్రీ అయితే ఉంటుంది, ఎవరిదో ఒకరిది కంపల్సరీ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది. సో మరి ఎవరు వస్తారు ఏంటి అనేది అయితే తెలీదు. సో చూడాలి. రేపు ఎపిసోడ్ అయిపోయాక మోస్ట్లీ రేపు నైట్ అయినా లేదంటే ఎల్లుండి మార్నింగ్ అయినా మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బట్ కాకపోతే ఈసారి కొంచెం కామెడీ చేసే వాళ్ళని, కొంచెం ఓపెన్ అప్ అయ్యి మాట్లాడే వాళ్ళని, కొంచెం ఏది మాట్లాడినా ఫన్నీగా తీసుకునే వాళ్ళని పంపిస్తే హ్యాపీ అనమాట. సో బిగ్ బాస్ కొంచెం రేటింగ్ ఇంకా పెరుగుతుంది, అదనమాట మ్యాటర్. సో నేనైతే బేబక్క 99% బేబక్క ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ 1% మనకి ఎలిమినేషన్ అంటే వచ్చి ఇంకా 1 week కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ 1% మనకి నో ఎలిమినేషన్ ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హౌస్లోకి 14 members వచ్చారు కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే మాత్రం 99% బేబక్క వెళ్ళిపోతారనమాట. సో అది మ్యాటర్. అండ్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ ఇయర్ రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేశాను, బట్ అంత ఇంట్రెస్ట్గా చెప్పడానికి కూడా ఏం మ్యాటర్స్ దొరకట్లేదు, కామెడీ వేలో దొరకట్లేదు, పిచ్చెక్కిపోతుంది, అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు అదనమాట. ఇంకా ఏమీ లేదు చెప్పడానికి ప్రస్తుతానికి అయితే. మనకి ఏదో ప్రోమోనో ఏదో ఒకటి రిలీజ్ చేస్తే ప్రోమో గురించో దేని గురించో మాట్లాడుకోవడానికి కొంచెం మ్యాటర్ ఉండేది. బట్ ఇవాళ ఏమీ రిలీజ్ చేయలేదు, మొత్తం సస్పెన్స్లో ఉందన్నమాట. ఇంకా ఎలిమినేషన్ ఉందా లేదా కూడా క్లారిటీ రాలేదు. అది ఎలిమినేషన్ లేకపోతే మాత్రం బాగానే ఉంటుంది. బేబక్క ఇంకొక 1 week ఉంటే ప్రూవ్ చేసుకుంటారేమో. ఎలిమినేషన్ ఉంటే మాత్రం పక్కా ఆవిడ వెళ్ళిపోతారు, అది అర్థమవుతుందన్నమాట. సో ఇదండి, ఇంకా ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం అనుకున్నాం, మాట్లాడేశాను. నా రివ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.